ట్రంప్ భయపెడుతున్నాడట. అమెరికన్ కంపెనీలందరూ కూడా మీరు అవుట్‌సోర్సింగ్ ఇవ్వడానికి వీల్లేదు, భారతదేశానికి అసలు ఇవ్వడానికి వీల్లేదు, అమెరికాలోనే తీసుకోవాలా అన్నటువంటిది. అదే నిజమైతే మునిగిపోయేది అమెరికన్ వ్యవస్థలే. అమెరికాలో ఉన్నటువంటి టెక్ జైంట్స్ అన్నీ కూడా భారత్లో సేవలు అందుకోవడం ద్వారా 10% డబ్బులతో 90% లాభాలు మిగిల్చుకుంటున్నాయి. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి $1,00,000 ఇస్తే ఆ $1,00,000కి 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇండియన్స్ ఉంటారు. ఈవెన్ అసలు అమెరికా బ్రతుకుతున్నటువంటిది ఏంటి, సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో అత్యధిక మానవ వనరులు ఎవరు, ఇండియన్స్. వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళందరినీ ఆపేద్దాం అంటే అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అంత తక్కువకి దొరికే వాళ్ళు అమెరికాలో ఉంటే అసలు ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు, ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? కామన్ సెన్స్ లేకుండా భారత్ మీద ద్వేషంతో నోటికొచ్చిన వాగుడు, చేతికొచ్చిన చేష్టలు చేస్తే అమెరికన్ టెక్ కంపెనీలే లేకపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రేపు పొద్దున వాళ్లే తిరగబడితే ట్రంప్ ప్రభుత్వాన్ని తీసేసి ట్రంప్ను పిచ్చోడని పక్కన కూర్చోబెట్టి, క్రిందసారి బైడెన్ పక్కన పెట్టి కమలా హ్యారిస్ని పెట్టినట్టుగా రేపు ట్రంప్ను పక్కన పెట్టి జేడీ వాన్స్ను ముందు పెడతారు. అది ట్రంప్ తన భవిష్యత్ రీత్యా నోరు కంట్రోల్ పెట్టుకోవడం బెటర్.